బంద్ ఎలా కొనసాగుతుంది? మొన్నటి దాడిపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శివతేజ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎఫ్డీఎస్సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు ఈ బంద్ అంతా? ఇది గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు పోలీసుల వైఫల్యం. రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ ఉద్యమకారుడు. ఈ వ్యక్తి ఇలాంటి గొప్ప నాయకుడి మీద దాడి జరిగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ బతికింది? ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని నష్టం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయినారు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు మర్చిపోయినారు. కానీ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చింది కేవలం సీఎం ఫోటో పెట్టడానికి మాత్రమే వచ్చాము, దాడి చేయలేదు, దాడి అనేది బీఆర్ఎస్ కల్పించినటువంటి కుట్ర అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగిందంట. వాళ్ళే దాడి చేసిండ్రు, వాళ్ళే విజువల్స్ తీసిండ్రు, వాళ్ళే రిలీజ్ చేసిండ్రు. స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ తీస్తే గుండాయిజం కనిపిస్తుందా, స్వచ్ఛందంగా చేసినట్టు కనిపిస్తుందా? ఇంకా చెప్పడానికైనా సిగ్గుండాలి. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇక మీరింది ఇంకొక 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, హామీల మీద పడండి. వాటిని వదిలిపెట్టి ప్రతిపక్షాల మీద పడి, ఏదో కేసీఆర్ కుటుంబం మీద పడి, కేటీఆర్ మీద పడి, హరీష్ రావు మీద పడి కేసులు పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. క్యాంప్ కార్యాలయం అనేది ప్రభుత్వ డబ్బులతో కట్టింది, అది ప్రభుత్వ కార్యాలయం కాబట్టి ఖచ్చితంగా సీఎం ఫోటో పెట్టాలి, పెడితే తప్పేంటి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇవాళ మరి ప్రగతి భవన్లో మరి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, సీతక్క ఉన్నది, మరి వాళ్ళిద్దరూ మరి ప్రధానమంత్రి ఫోటోలు పెడుతున్నారా? ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు 8 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి ఫోటోలు పెట్టుకున్నారా? పెట్టుకుంటే రమ్మని చెప్పండి, మేము వస్తాం, చూస్తాం. ఇవాళ మరి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా, అక్కడ కూడా మరి కేసీఆర్ కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, మరి అక్కడ ఎందుకు పోతలేరు? అంటే బీజేపీ కాంగ్రెస్ 2 కుట్ర పండి ఇలా కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తూ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ 2 కుట్రలు పన్నిన తర్వాత ఈ విధంగా చేస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఇట్లాంటి చర్య పునరావృతం అయితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమర్షియల్ మురార్తో శివతేజ, TV9 గజ్వేల్.